3 రోజుల పండుగగా జరుపుకునే సంక్రాంతిలో ఆఖరి రోజు కనుమ. కనుమ రోజు ఐశ్వర్య గోపూజ, ఐశ్వర్య వృషభ పూజ ఎలా చేస్తే సంవత్సరం మొత్తం మనసులో కోరికలు తొందరగా నెరవేరుతాయో, సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కనుమ సందర్భంగా అందరూ సకల దేవతా స్వరూపమైన గోవును, ధర్మానికి సంకేతమైన ఎద్దును పూజించాలి. కనుమ రోజు ఎవరైనా సరే ఎద్దులను శుభ్రంగా నీళ్లతో కడగటం, ఎద్దులకి అలంకరణ చేయటం, ఎద్దుకు ఆహారం తినిపించడం చేస్తే కోరికలు ధర్మ మార్గంలో నెరవేరుతాయి. కనుమ రోజు ఎక్కడైనా మీకు వృషభం ఎద్దు కనిపిస్తే బెల్లంతో చేసిన పదార్థాలు ఎద్దుకు తినిపిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. అలాగే కనుమ సందర్భంగా ఎవరైనా సరే సకల దేవతా స్వరూపమైన గోమాత తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణలు చేయటం, గోవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారం తినిపించటం, దీని ద్వారా గోమాత అనుగ్రహం వల్ల మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి. కనుమ సందర్భంగా ఎవరైనా గోవు బొమ్మ ఇంటికి తెచ్చుకోండి. గోవు ఫోటో కానీ, గోవు బొమ్మ కానీ ఇంటికి తెచ్చుకొని, కనుమ నుంచి 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఆ గోవు బొమ్మకి లేదా ఫోటోకి బొట్లు పెట్టి, దీపం వెలిగించి, ఓం సురభ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ తెల్లటి పుష్పాలతో పూజ చేసి, ఏదైనా అరటిపండు నైవేద్యం పెట్టాలి. ఇలా 41 రోజులు కనుమ నుంచి ప్రారంభించి గోపూజ చేస్తే, మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక సులభంగా నెరవేరుతుంది.